హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కందిపప్పు లేకుండానే టిఫిన్ సెంటర్ వాళ్ళు టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. ఈ సాంబార్ని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా సరే జస్ట్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు టేస్టీగా సాంబార్ని కందిపప్పు లేకుండానే ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే టమోటాలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని కూడా ఇలా కొంచెం పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పును కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా పసుపు అండ్ 1 కప్పు నీళ్ళని వేసుకోండి. మీరు రెగ్యులర్గా మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇదే వేసుకోవాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కుక్కర్ని నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇండస్ వ్యాలీలో స్టీల్ ఐటమ్స్ అయినా, ఐరన్ వంట పాత్రలైనా నెంబర్ 1 క్వాలిటీగా ఉంటాయి. నేనైతే పర్సనల్గా ఈ మధ్య నా కిచెన్లో అన్ని ఇండస్ వ్యాలీ వంట పాత్రలే వాడుతున్నాను. ఇండస్ వ్యాలీలో ఉండే స్టీల్ పాత్రలైనా సరే మనకి ఫుడ్ అనేది ఎక్కడా కూడా స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. అలాగే ఐరన్ పాత్రలు అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట, నాన్ స్టిక్ లాగానే యూజ్ అవుతాయి. మీలో ఎవరైనా సరే ఇండస్ వ్యాలీలో ఈ కుక్కర్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇండస్ వ్యాలీలో మీరు ఏ వంట పాత్ర ఆర్డర్ చేసుకున్నా సరే మీకు వెబ్సైట్ నుంచి ఒక 40% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీరు నా కూపన్ కోడ్ YAMUNA యమునా అని యూజ్ చేశారంటే మీకు ఎక్స్ట్రాగా మన ఛానల్ తరపున 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మీరు ఏ వస్తువు కొనాలన్నా సరే మన కూపన్ కోడ్ని యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో కుక్కరు 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ ఉల్లిపాయ, టమోటా అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. కొంచెం అక్కడక్కడ కొంచెం పలుకులుగా ఉన్నా పర్వాలేదు. చూసారా? ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండి ఉండలేమీ లేకుండా వచ్చేటట్లుగా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా కలుపుకోండి. చూసారా? ఇలా శనగపిండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ శనగపిండి నీళ్ళని మనం ముందుగా ఉడికించుకున్న ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమంలో వేసేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 2-3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి ఉప్పుని, పులుపుని అలాగే కారాన్ని చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు తగ్గినా, కారం తగ్గినా కానీ వేసుకోవచ్చు. అలాగే పులుపు తగ్గితే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ సాంబార్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ సాంబార్ మరిగేలోపు మనం మరొక స్టవ్ మీద చక్కగా తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు అలాగే జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పైన పొట్టు తీసేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఒక ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా? ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా మరుగుతున్న ఈ సాంబార్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని వేసేసుకొని కలుపుకోండి.
ఇలా తాలింపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ తాలింపుతో పాటుగా సాంబార్ని ఉడికించుకోండి. కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మీకు ఒకవేళ ఆ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది అంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి. సో చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ సాంబార్ని ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టిఫిన్ సెంటర్స్లో కందిపప్పు లేకుండా ఇలా శనగపిండిని వేసే సాంబార్ని ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కుక్కర్లో అయితే 10 నిమిషాల్లో చక్కగా మనకి టిఫిన్ సాంబార్ రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ఈ సాంబార్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.